కూర్చోండి, దయచేసి కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. మీరు మాట్లాడతారా? చైర్మన్ గారు, చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేని మంది పెట్టి వాళ్ళ అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీదే కూర్చోవడానికి మంచి పద్ధతి కాదు. కూర్చోండి, కూర్చోండి. యనమల గారు, యనమల గారు, యనమల గారు, శ్రీకాంత్ రామకృష్ణుడు గారు, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించాం, మీరు వేరే ఫార్మెట్ లో రండి. రామకృష్ణుడు గారు. అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష. అంటే వాయిదా ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు ఇష్టం, అది డిజాల్వ్ చేశారు. మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు నిజంగా చిత్తశుద్ధి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనంటే అభ్యంతరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అంచేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా క్షుణ్ణంగా చర్చిస్తాం. మాకు అవకాశం అండి, తర్వాత మేము నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చేట్టుగా కోరుతున్నాం అధ్యక్ష. మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఎలా చేద్దాం? ఎల్ఓపి గారు, సత్యబాబు గారు, ఎల్ఓపి గారు, మాట్లాడలేకపోతే ఎలాగా? ఆగండి. వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. సోషల్ మీడియా మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఫార్మెట్ లో రమ్మనండి. వాయిదా తీర్మానం అయింది కాబట్టి, వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మెట్ లో రమ్మనండి. మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు. మీరు వేరే ఫార్మెట్ లో రండి. ఇప్పుడు చర్చించండి అధ్యక్ష. వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి. ఇవ్వండి, వేరే ఫార్మెట్ లో ఇవ్వండి. వేరే ఫార్మెట్ లో ఇవ్వండి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు. వేదవతి ప్రాజెక్టు నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి.
సిడౌన్ ప్లీజ్. వలస పోయినందున 9 ఏళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయింది అధ్యక్ష. ఈ కొసిగి మండలంలో కడదొడ్డ అనే గ్రామంలో 9 ఏళ్ల బాలిక పైన ఆ గ్రామం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష. అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం సస్యశ్యామలంగా అయ్యేదానికి చర్యలు తీసుకుని దీనికి గాను మేధావతి ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మంత్రి గారు రిప్లై. ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్ గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మెనుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే